హలో అండి, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఈవినింగ్ టైంలో మనకి రుచిగా తినాలనిపించే కోనసీమ స్పెషల్ పెసర పునుగుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. నేను చేసే ఈ పెసర పునుగులు ఆంధ్రాలో అయితే చాలా స్పెషల్ అండి. ఈవినింగ్ టైంలో మనం బయటకు వెళ్ళినప్పుడు బండి మీద అమ్ముతూ ఉంటారు. చూడగానే మనకి తినాలనిపిస్తుంది. ఒక్కసారి టేస్ట్ చేస్తే మాత్రం జీవితంలో ఆ టేస్ట్ని మర్చిపోలేము. చాలా టేస్టీగా ఉంటాయి ఈ పెసర పునుగులు. ఈ పెసర పునుగుల్ని అంతే టేస్టీగా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికంటే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా పెసర్లని ఒక 5 గంటల పాటు నానబెట్టుకోవాలండి. నేనైతే నైట్ మొత్తం పెసర్లని నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకున్న ఈ పెసర్లని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టి ఈ పెసర్లను మెత్తగా రుబ్బుకోవాలండి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా పెసర్లని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బుకుంటేనే మనకి పునుగులు అనేది టేస్టీగా వస్తాయి. దోశల కోసం మినప్పిండిని ఎలా అయితే మెత్తగా రుబ్బుకుంటామో సేమ్ అదే విధంగా పునుగుల కోసం పెసర్లని అంతే మెత్తగా రుబ్బుకోవాలండి. ఇలా రుబ్బుకున్న ఈ పిండిలో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని రుచికి సరిపోయేంత 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మనకి పునుగులు టేస్టీగా వస్తాయండి. ఇలా కలుపుకున్న ఈ పిండిని కొద్ది కొద్దిగా చేత్తో తీసుకుంటూ కాగుతున్న నూనెలో పునుగుల్లాగా వేసుకోవాలి. పునుగులు వేసుకునేటప్పుడు మాత్రం మీడియం ఫ్లేమ్ ఉండేటట్లు చూసుకోండి. లేదంటే పునుగులు బయట కలర్ వస్తాయి కానీ లోపల పిండి పచ్చిగానే ఉంటుంది. అందుకని పునుగులు వేసేటప్పుడు మీడియం ఫ్లేమ్ ఉన్నట్లయితే పునుగులు లోపల బయట సమానంగా వేగుతాయండి. ఈ పునుగుల్ని మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు మెల్లగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే మనకి బయట బండి మీద దొరికే పునుగుల్లాగా టేస్టీగా వస్తాయి. చూసారు కదా, పునుగులు అయితే మంచి కలర్లోకి వచ్చేసాయి. ఇలా వేగిపోయిన ఈ పునుగుల్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకుందాం. మరీ చిన్న సైజు కాకుండా అలా అని మరీ పెద్ద సైజు కాకుండా ఈ విధంగా కనుక మనం పునుగుల్ని వేసుకుంటే కరెక్ట్గా వేగుతాయండి. ఇలా వేసుకున్న ఈ పునుగుల్ని టొమాటో చట్నీతో కనుక తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, కోనసీమ స్పెషల్ పెసర పునుగుల్ని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకి ఈవినింగ్ టైంలో పెట్టండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ పెద్దవాళ్ళు అయినా కూడా చాలా ఇష్టంగా తినే ఈ స్నాక్ ఐటెంని డెఫినెట్గా మిస్ అవ్వకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ కోనసీమ స్పెషల్ పెసర పునుగుల్ని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు ఒక మంచి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.